మీలోని వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు ఎన్ఎస్ఎస్ క్యాంపులు ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ అవకాశాన్ని నర్సింగ్ విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ మునిరత్నం పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్ర కరప చంద్రన్న సమావేశ మందిరంలో నేషనల్ సర్వీస్ స్కీమ్ అవగాహన సదస్సు నిర్వహించారు. గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ మునిరత్నం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి, ఈవోపీఆర్డీ సత్యనారాయణ, ఇన్ఛార్జ్ ఎస్ఐ విఎస్ఆర్ మూర్తి, కరప వైద్యాధికారిని ఏంజలిన్, ఏఈ ఈశ్వర్ ప్రతాప్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎన్ఎస్ఎస్ క్యాంపుపై పలు సలహాలు, సూచనలు అందించారు. అనంతరం కరప గ్రామంలో గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులచే క్యాన్సర్ నిర్మూలనపై ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రిన్సిపల్ మునిరత్నం జెండా ఊపి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు దేవు వెంకన్న, డిప్యూటీ తహసీల్దార్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే 2016 నుంచి చాలా వెయిట్ చేశారు, బట్ నో రెగ్యులర్ ఫ్యాకల్టీ, no other facilities is also, and since 1 year we came to government college, and not only me, other faculty also, and so that's why we are requesting to university, sir maaku kavali ma students more than 200 students unnaru, so that is very important for the NSS unit. Not only students, that is even public also, it is very important. So immediately the VC sir and academic registers also, they given permission to our college. That is good opportunity. So this is first batch for celebrating and participating this program is also. మునిరత్నం గారికి, అలాగే మా గ్రామ సర్పంచ్ ఆశాజ్యోతి గారికి, అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్ దేవి వెంకటేశ్వరరావు గారికి హౌస్కి వెళ్ళి సర్వే చేసి వాళ్ళ యొక్క సమస్యలు గుర్తించి వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో, ఎటువంటి మెడిసిన్స్ వాడాలో, అలాగే ప్రెగ్నెన్సీస్ ఎటువంటి పోషకాహారాలు తీసుకోవాలన్నీ మీరు దగ్గర నుండి మా అందరికీ చెప్పినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, మీరు ఈ గ్రామంలోనే కాదు ఈ మండలంలో ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా మా వంతుగా మేము మీకు సపోర్ట్గా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మోటివేట్ చేయవలసిందిగా, ఇదేంటంటే కొద్దిగా అక్షరాస్యులు కాదు, నిరక్షరాస్యులు కాదు అన్నట్లాగా ఉంటారంటే కొంతమంది. అందుకని ఏంటంటే వీళ్ళందరినీ కూడా కాస్త ఎడ్యుకేటెడ్ చేయమని చెప్పి వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర నుంచి సూచనలు, సలహాలు తీసుకొని మీ ప్రిన్సిపాల్ గారికి చెప్పినట్టు దాని ప్రకారం మన పిహెచ్సి మన డాక్టర్ గారు కూడా ఏమేమి చేయాలి ఏంటనేది మన ఆశా వర్కర్స్ వాళ్ళందరూ కూడా మన డాక్టర్ గారు మీకు డైరెక్షన్ ఇస్తారండి. దాని ప్రకారం కూడా మీరు వారిని కూడా సలహాలు, సంప్రదింపులు చేసి కాకపోతే మీకు ఏంటంటే ఇక 2 రోజులే ఉంది, రేపు ఎల్లుండే అయిపోతుంది, టైం అయిపోతుంది. కాబట్టి మేడం గారు వచ్చే నెలలో ఇస్తా అన్నారు కాబట్టి అప్పుడు వారం ఇవ్వండి మేడం. దసరా సెలవులకు ఇస్తారు కదా, సెలవుల్లో ఎక్కువ ఈ క్యాంపెయిన్ పెడతారండి. కరప వస్తున్నప్పుడు చాలా ప్రెజెంట్గా ఉంది, రోడ్లు ప్రెజెంట్గా, అట్మాస్ఫియర్ చాలా బాగుంది, హ్యాపీగా. ఎందుకంటే వాతావరణం కూడా చాలా చల్లగా ఉండడం మీద ఏంటంటే ఊరు చాలా బాగుంది, నచ్చింది కరప గురించి. ముఖ్యంగా ఏంటంటే ఈ కరప గ్రామస్తులు ఈ ఎన్ఎస్ సంబంధించింది మా పిల్లలు వాలంటీర్స్ ద్వారా ఏ విధంగా చేయాలన్నది పూర్తిగా ప్రిన్సిపల్ మేడం గారు చెప్పారు. తర్వాత ఇక్కడ మెడికల్ ద్వారా కూడా ఏ ప్రోగ్రామ్స్ ఏ రోజులు ఎలా చేయాలి, వాళ్ళ తాలూకా మెడికల్ ద్వారా కూడా సహాయ సహకారాలు మా స్టూడెంట్స్కి అందిస్తామని చెప్తూ, ఇక్కడున్న ఈ యొక్క సభలో ఉన్న ఎంపీపీ గారు, ప్రెసిడెంట్ గారు, రిమైనింగ్ మొత్తం తాలూకా వాళ్ళ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ అంతా కూడా మెడికల్ ఆఫీసర్ తాలూకా గైడెన్స్ తీసుకుని ఈ కార్యక్రమం 4 రోజులు పూర్తిగా కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ, వాళ్ళ యొక్క యాక్టివిటీస్లో కానీ ఫ్యామిలీలో అంటే ఒక మంచి హెల్త్ రిలేటెడ్గా ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి, కమ్యూనిటీని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, వారి చుట్టుపక్కల పరిసరాలను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలంటే మనిషి బాగుంటేనే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటేనే సమాజము, పరిసరాలు బాగుంటేనే సమాజము, దేశము అన్నీ కూడా బాగుంటుంది కదా. సో కమ్యూనిటీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా జరుగుతుంది అంటే ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ద్వారానే. సో ఆల్ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ మనం హౌస్ టు హౌస్ విజిట్ చేసి హెల్త్ గురించిన ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ మంత్స్ డయేరియాతో చాలా ఇబ్బంది పడ్డారు.
ప్రతి హౌస్లోనూ డయేరియా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ కూడా ఫీవర్ కేసెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి.